ఎవడో ఏదో అనుకుంటాడని, లేకపోతే పాపం రాహుల్ గాంధీ ఫీల్ అవుతారని గాకుండా, ఎవరికి ఎక్కడ, ఎప్పుడు ఎలా చెక్ పెట్టాలని 24 గంటలు దేశం, దేశం అగ్రభాగం, దేశం డామినేషన్. ఇదే నరేంద్ర మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటది. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేసినా, ద్వేషించినా, దూషించినా తను ఎవరికో తన బిడ్డలకి సంపాదించి పెట్టాలా, తన కుటుంబ సభ్యులకి సంపాదించి పెట్టాలా, తన బంధువులకి సంపాదించి పెట్టాలా అనే ధోరణి లేనటువంటి వాడు. వాళ్ళ కుటుంబ జీవితం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. అదానీలు, అంబానీలు తీసుకొచ్చి మోడీకి అంటగట్టేటటువంటి విచిత్రమైనటువంటి జబ్బు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పించి ఆయన ఏం పీకలేకపోతుంది. చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది కాంగ్రెస్ పార్టీ అయితే అదేదో చెప్పదు. చైనాకి లొంగిపోయాడు, చైనా కోసం భూమిని వదిలేశాడు లాంటి పనికి మాలిన ఉపన్యాసాలు ఇస్తుంటుంది. మోడీ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, సియాచెల్స్ ఏదైతే ఒక చిన్న భూభాగం అనాలా, చిన్న దేశం అనాలా, కన్యాకుమారి నుంచి 2800 కిలోమీటర్లు, అక్కడ ఇండియన్ బేస్కి ఇప్పుడు క్లియర్ అయింది. వాస్తవంగా ఇదేంటంటే ఈ సియాచెల్స్ అనేది మొజాంబిక్ ఛానల్కి కీలకం. చైనా వెళ్ళాలన్న షిప్స్ ఓన్లీ త్రూ దాని మీద నుంచినే వెళ్ళాలి. అదొక చిన్న ద్వీపం, లైక్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండేది. ఇదివరకు చైనా వాళ్ళని దబాయించి వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయకుండా వాడుకునేది, అది లాక్కుంటానని డ్రామాలు ఆడింది. బట్ సాధ్యం కాలేదు. అదొక ద్వీప దేశం అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక వసతులకి భారత ప్రభుత్వం తరపున $175 మిలియన్ స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ప్రకటించారు. అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి, ఈ మొబిలిటీ, వొకేషనల్ ట్రైనింగ్ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేందుకు, హెల్త్ సెక్టార్లో, డిఫెన్స్ సెక్టార్లో, మ్యారిటైమ్ సెక్యూరిటీ, అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ పెడితే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ మన వాళ్ళే అక్కడ ఉంటారు. తద్వారా ఇండియన్ నేవీ అక్కడే ఉంటుంది. సాగర్ విజన్లో భాగం అనమాట అదంతా కూడా. అంటే ఆ ప్రాంతంలో మొత్తం మనం విజిలెన్స్ మన చేతిలో ఉంటుంది. చైనా వాళ్ళు ఎటుపోతున్నారు ఏంటి అన్నటువంటిది అంతా కూడా. ఇండియా దాని చుట్టూ, అంటే చైనా చుట్టూ, మన చుట్టూ అది ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తే మనం దాని చుట్టూ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అది ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత.